హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకండి. అలాగే సగం చూసి వెళ్ళిపోకండి. మీరు మొత్తం చూసి కామెంట్ చేయండి ఈ వీడియోకి. ఓకే. టాప్ 5లో నిఖిల్, గౌతమ్, రోహిణి గారు, అలాగే ప్రేరణ గారు, పృథ్వీ లేదా నబిల్, ప్రేరణ గారు, వీళ్ళ ఐదుగురిలో ఎవరో ఒకళ్ళు పక్కాగా టాప్ 5లో ఉంటారు అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా మనం చూసుకుంటే గేమ్స్ చాలా చేంజ్ అయినాయి. కొంతమంది గ్రాఫ్ చాలా డౌన్ అయింది, కొంతమంది గ్రాఫ్ చాలా హై అయింది. కానీ ఎవరు ఎన్ని హైలోలో ఉన్నా నిఖిల్, గౌతమ్ మాత్రం టాప్లో ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా వాళ్ళు నామినేషన్లో ఉన్నప్పుడు పక్కాగా ఉన్నారు. గౌతమ్ కన్నా నిఖిలే ఒక 10% ఎక్కువ లీడ్లో ఉన్నాడు. ఇది అందరికీ తెలిసిందే. ఎంత డౌన్ వచ్చినా రీసెంట్ టైంలో ఎన్ని ఫెయిల్యూర్స్ చూసినా, ఎంతమంది బ్లేమ్ వేసినా, ఎంత నెగిటివ్ చేయాలని చూసినా నిఖిల్ ఆ టాప్ పొజిషన్ నుంచి పక్కగా అయితే రావట్లా. ఇది మనందరికీ తెలిసిందే. కాబట్టి నిఖిల్ టాప్ 1. టాప్ 2లో గౌతమ్ ఉంటాడు. గౌతమ్ వైల్డ్ కార్డుగా వచ్చాడు. వైల్డ్ కార్డులో వచ్చినా చాలా బాగా ఆడాడు. లెక్క అయితే మణికంఠ ప్లేస్లో ఎలిమినేట్ అవ్వాల్సింది గౌతమ్. కానీ అక్కడ మణికంఠ ఎలిమినేషన్ అయ్యి గౌతమ్కి ఛాన్స్ ఇచ్చాడు. ఆ ఛాన్స్ వచ్చిన కాడి నుంచి చాలా అంటే చాలా నీట్గా ఆడుకుంటూ టాప్ 2లో కంటిన్యూ అవుతానే ఉన్నాడు అప్పటి నుంచి. ఇంకొక మంచి ఎపిసోడ్లో ఒక 2-3 పడితే గౌతమ్ ఆల్వేస్ టాప్లోనే ఉంటున్నాడు. కాబట్టి టాప్ 2 పక్కాగా ఉంటాడు గౌతమ్. అయితే గౌతమ్ చేసే మిస్టేక్లు కొన్ని ఉన్నాయి. అవి పక్కా నిఖిల్ చేస్తున్నాడు, గౌతమ్ చేస్తాడు, ఇద్దరూ చేస్తారు. కానీ నిఖిల్ పరంగా చూసుకుంటే లాస్ట్కి చాలా గ్రాఫ్ అనేది పెరిగింది. లాస్ట్ వీక్ ఇది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. గౌతమ్కి గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. కానీ రీసెంట్ టైంలో నిన్న నామినేషన్ టాస్క్ అప్పుడు నబిల్ నామినేషన్ చేసినప్పుడు కొద్దిగా తడబడ్డాడు గౌతమ్. ఆ విషయంలో నబిల్కి చాలా ప్లస్ అయ్యిద్ది. అలాగే ప్రేరణ గారి విషయంలో కూడా బేబీ అన్నాడు. ఆ పాయింట్ కాడ కూడా కొద్దిగా మైనస్ అయింది. ఇలా కొన్ని మైనస్ పాయింట్లు అనేవి ఉన్నాయి. అలాగే నిఖిల్ వైపు చాలా ఉన్నాయి. కానీ అవి దాటేశాడు. ప్రజెంట్ అయితే గౌతమ్ ఇది కనుక దాటి కొంచెం పాజిటివ్గా ఆడితే టాప్ 2, టాప్ 1 మనం చెప్పలేం. లాస్ట్లో మాట్లాడుకోవచ్చు దీని గురించి. కానీ నా ఒపీనియన్ ప్రకారం టాప్ 1లో నిఖిలే ఉన్నాడు. అలాగే నిఖిల్ గురించి చూస్తే నిఖిల్ ఫస్ట్ నుంచి బాగానే ఆడుతూనే వచ్చాడు. తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను కరెక్ట్గానే వెళ్తూ ఉన్నాడు. అలాగే తనకున్న ఫ్యాన్స్ రోజు రోజుకి పెరుగుతూ వచ్చారు. లాస్ట్ ప్లస్ అయింది ఏంటంటే యష్మి గారు ఎలిమినేట్ అయినప్పుడు పాజిటివ్గానే మాట్లాడారు నిఖిల్ గురించి. అది చాలా అంటే చాలా ప్లస్ అయింది నిఖిల్గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే హౌస్మేట్స్ అంతమంది వచ్చి బ్లేమ్ వేసినప్పుడు బయట ఆడియన్స్ కూడా కొంతమంది దానికి అదే చూస్తారు. కాబట్టి ఎపిసోడ్ చూసేవాళ్ళు చాలామంది ఉంటారు 24/7 కన్నా. ఆ ఎపిసోడ్ చూసేవాళ్ళు నిఖిల్దే తప్పని చాలామంది అనుకునే ఛాన్సెస్ ఉన్నాయి. దాన్ని బట్టి తను పాజిటివ్గా చెప్పడం నిఖిల్కి చాలా ప్లస్ అయిందనే చెప్పుకోవచ్చు. అయితే రోహిణి గారు కూడా పక్కాగా టాప్ 3లో ఉంటారు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తను ఆడుతున్న ఆటలు కానీ, అలాగో కెప్టెన్సీ అదే మెగా చీఫ్ అయినప్పుడు తను చాలా కష్టపడ్డారు. ఆ టైంలో వచ్చిన ఎలివేషన్ కానీ, అదే టాస్క్ అప్పుడు విష్ణుప్రియ గారు నువ్వు జీరో, నువ్వు ఆడలేవు, ఏదో లక్కువ వల్ల ఆడుతున్నావు అన్నప్పుడు కష్టపడి మెగా చీఫ్ అయ్యి అక్కడ బ్యాక్గ్రౌండ్లో సేవంగ్ ఇవి అని సాంగ్ వచ్చినప్పుడు చాలా అంటే చాలా ప్లస్ అయ్యింది రోహిణి గారికి. ఆ ఎపిసోడ్ చూసిన వాళ్ళందరూ పక్కాగా ఫ్యాన్స్ అయి ఉంటారు రోహిణి గారికి. ఆ తర్వాత ప్రోమోలో ఇవాళ బాగా ఆడింది రోహిణి. అలాగే ఇవన్నీ చూసుకుంటే రోహిణి గారు టాప్ 3లో ఉంటారని నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అనిపిస్తుంది. మీకేమనిపించిందో కామెంట్లో మెసేజ్ చేయండి. అలాగే చూడాలి, ఇంకా 2 వారాల్లోనే బాగా ఆడారంటే టాప్ 3లో పక్కాగా ఉంటారు. లేదన్నా టాప్ 5లో అన్నా రోహిణి గారు ఉంటారు అని నాకైతే బలంగా అనిపిస్తుంది ఈ 2-3 రోజుల నుంచి ఎపిసోడ్లు చూసినప్పుడు. మీకు అలా అనిపించిందో లేదో కామెంట్లో మెసేజ్ చేయండి. అలాగే పృథ్వీ అని నేను ఎందుకు అన్నానంటే, పృథ్వీని మనం చూసుకున్నట్టయితే 13 వారాల్లో 10 సార్లు పైనే నామినేషన్లో ఉన్నాడు. నామినేషన్లో ఉన్న ప్రతిసారి సేవ్ అవుతానే వచ్చాడు. ప్రీవియస్గా మనం అభిజిత్ అనుకుంటా 11 సార్లు నామినేషన్లో ఉన్నారు. అలాగే రాహుల్ సిప్లిగంజ్ 11 సార్లు నామినేషన్లో ఉన్నారు. కౌశల్ గారు 11 సార్లు నామినేషన్లో ఉన్నారు. అలాగే పృథ్వీ 11 సార్లు నామినేషన్లో ఉన్నాడు. కానీ విన్నర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. టాప్ 5లో పక్కాగా ఉంటాడు పృథ్వీ. తన గేమ్ కూడా కొంతమంది తన గేమ్ బాగాలేదన్నా తనకంటూ కొంతమంది సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. ఆ ఆడియన్స్ పక్కాగా పృథ్వీని గెలిపించే ఛాన్సెస్ వెరీ హై. అందువల్ల టాప్ 4లో పక్కాగా పృథ్వీ ఉంటాడు అని నాకు బలంగా అనిపిస్తుంది. అలాగే పృథ్వీ గేమ్స్ పరంగా కొద్దిగా వీక్గా ఆడినా తను ఏదన్నా మాటకి స్టిక్ అయి ఉన్నాడంటే ఆ మాటకి 100% ఇస్తాడు. అది గేమ్ విషయంలో కానీ, ఫ్రెండ్షిప్ విషయంలో కానీ, ఇంకేదైనా కానీ మనం చూసే ఉంటాం. నిఖిల్కి ఫ్రెండ్షిప్ విషయంలో ఎంత
మంది బ్లేమ్ చేస్తున్నా, నాకెందుకులే అని పక్కకు ఉండకుండా సపోర్ట్ చేశాడు. అలాగే ఇది నేను చేశాననుకో తప్పు అని ఒప్పుకున్నప్పుడు, "నువ్వెందుకు చేసావురా? నువ్వు చేయలేదు ఇది. ఎళ్లి తనతో మాట్లాడు" అని చెప్పి అక్కడ కూడా నిఖిల్‌కి చాలా ప్లస్ చేశాడు. ఇలా చాలా విషయాల్లో చూసుకుంటే పృథ్వీ స్ట్రాంగ్ ప్లేయర్. నబిల్. నబిల్ యూట్యూబర్‌గా 'బిగ్ బాస్' హౌస్‌లోకొచ్చాడు. ఫస్ట్ 2 వీక్స్ అయితే విన్నర్ అయ్యే ఛాన్సెస్ వెరీ హై ఉంది అని చాలామంది విన్నర్ మెటీరియల్ అనే అనుకున్నారు. ఎందుకంటే అంత బాగా ఆడాడు స్టార్టింగ్‌లో. చాలామంది నబిల్‌కి ఫ్యాన్స్ కూడా అయ్యారు. ఇప్పటికైనా నబిల్ ఓటింగ్‌లో బాగానే దూసుకుపోతూ ఉంటాడు. అలాగే నబిల్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కానీ తర్వాత గేమ్ ఎందుకో డల్ అయిపోయింది. అందరితో మంచిగా ఉండాలని చెప్పి ఎవరిని నామినేషన్ చేయకుండా తను సైలెంట్‌గా ఉన్నాడు. ఇప్పుడు ప్రెజెంట్ మరి ఆట మార్చుకున్నాడు. ఇలాగే ఆడితే మాత్రం టాప్ 5లో పక్కాగా ఉంటాడు. ఏమన్నా చిన్న చేంజెస్ వచ్చి నెగటివిటీ ఏమన్నా వస్తే మాత్రం పక్కాగా వెళ్ళిపోయే ఛాన్సెస్ వెరీ హై. కానీ టాప్ 5లో ఉంటాడని చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే నబిల్ గేమ్ బాగానే ఆడతాడు. ఎక్కడ పాయింట్ మాట్లాడాలో గట్టిగా మాట్లాడతాడు. ప్రేరణ గారు, నేను ఒకేళ పృథ్వీ లేకపోతే ప్రేరణ గారు టాప్ 4లో పక్కాగా ఉంటారు. లేడీస్‌లో టాప్ 4లో ప్రేరణ గారు పక్కాగా ఉంటారని నాకు పర్సనల్‌గా అనిపిస్తుంది. తన గేమ్ అలా ఉంది. తను లేడీ టైగర్ ఆడినట్టు తన గేమ్‌లో తను ఆడుతూనే ఉంటారు. ఎక్కడ పాయింట్ మాట్లాడాలో అక్కడ గట్టిగా మాట్లాడతారు. గ్రూప్ గేమ్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఆడారు. నామినేషన్ విషయంలో కూడా పృథ్వీని కూడా తన ఫ్రెండ్ అయినా చాలాసార్లు నామినేషన్ చేశారు. నామినేషన్‌లోకి తీసుకొచ్చారు. ఏదన్నా తప్పులున్నప్పుడు గొడవ పడ్డారు. అది ప్రేరణ గారైనా, నిఖిల్ అయినా, అదే యష్మి గారైనా, నిఖిల్ అయినా, పృథ్వీ అయినా వీళ్ళతో గొడవ పడుతూనే వచ్చారు. మ్యాక్సిమం టాప్ 5లో ఉండే ఛాన్సెస్ వెరీ హై ఉన్నాయి ప్రేరణ గారికి అని నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అనిపిస్తుంది. మీకేమనిపించిందో కామెంట్లో మెసేజ్ చేయండి. టేస్టీ తేజ కనుక ఈ వీక్ సేవ్ అయితే పక్కాగా వీళ్ళందరినీ బీట్ చేసి టాప్ 5లో టేస్టీ తేజ 100% ఉంటాడు అని నాకు పర్సనల్గా అనిపిస్తుంది. ఎందుకంటే టేస్టీ తేజ కూడా తన గేమ్ చాలా మార్చుకున్నాడు. తన నామినేషన్లో వెళ్ళిపోతాడు అనుకున్న టైంలో కూడా సేవ్ అయ్యాడు. అలాగే గేమ్స్ పరంగా చాలా బాగా ఉన్నాడు. నాకు తెలిసి ఒక్క పాయింట్ ఏంటిదంటే, ఇప్పుడు తను సేవ్ అయితే మాత్రం పక్కాగా టాప్ 5లో ఉంటాడు, లేదా టాప్ 6లో దీంట్లో పక్కాగా ఉంటాడు. అవినాష్ గారికి అంటావా కొద్దిగా ఛాన్సెస్ తక్కువే ఉన్నాయి. ఎందుకంటే అవినాష్ గారికి ఓవర్గా హైప్ ఇచ్చేస్తాం బిగ్ బాస్. మనం ఇదివరకే దీని గురించి మాట్లాడుకున్నాం. అంత ఓవర్గా హైప్ ఇచ్చినప్పుడు ఎక్కడో చోట మైనస్ అయింది అనేది, అది ఈ ఆడియన్స్ దృష్టిలో మైనస్ అయింది అవినాష్ గారికి అని నాకు పర్సనల్గా అనిపించింది. లేదంటే ఒక్కసారైనా నామినేషన్లోకి వచ్చుంటే చాలా ప్లస్ అయ్యేది అవినాష్ గారికి. కానీ రాపోవటం చాలా అంటే చాలా మైనస్. ఎందుకంటే ఒక ఆడియన్స్ ఓటేస్తాకి చూడరు. పద్దాలు నామినేషన్లో ఉంటే ఓటేస్తే అలవాటైపోయి అవినాష్ గారు రంగాలనే ఓటు అనేది తొందరగా వేస్తారు. కానీ నామినేషన్లో అస్సలు రాలేదు కాబట్టి వేయలేరు. అదే విషయం రోహిణి గారికి కూడా వచ్చింది. ఎందుకంటే అసలు ఇప్పుడు నామినేషన్లో లేరు. బై మిస్టేక్ రేపు కనుక నామినేషన్ నుండి రోహిణి గారు కనుక నామినేషన్లోకి వచ్చారే అనుకో, ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ వెరీ హై. తను కూడా ఓడిపోయి ఇంటికి వెళ్ళిపోయే ఛాన్సెస్ వెరీ హై. టాప్ 5లో ఉండరు. రోహిణి గారు కనుక నెక్స్ట్ వీక్ నామినేషన్స్ ఒకేలా బిగ్ బాస్ పెట్టి నామినేషన్లో కనుక ఉంటే పక్కాగా ఎలిమినేట్ అయిపోతారు. మరి చూడాలి వీళ్ళల్లో ఎవరు ఉంటారు అని. వీళ్ళల్లో మాత్రం టాప్ 1, 2 చెప్పాక పక్కాగా నిఖిల్, గౌతమ్ అనేది మాత్రం టాప్ 1, టాప్ 2లో ఉంటారు. ఎవరు ఉంటారు అనేది ఎపిసోడ్స్ డిసైడ్ చేస్తే ఏదైనా మంచి ఎపిసోడ్లు పడితే కొంతమంది గ్రాఫ్ పెరిగిద్ది, దాన్ని బట్టి ఉంటారు.